హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం స్టార్ మా పరివారంలో ఇల్లు ఇల్లాలు పిల్లలు వర్సెస్ గుండె నిండా గుడిగంటలు సీరియల్స్ వాళ్ళంతా వచ్చేస్తున్నారు. ఇక గుండె నిండా గుడిగంటలు సీరియల్ నుంచి బాలు రావడంతోనే శ్రీముఖి కళ్ళల్లో ఒక మెరుపు అయితే మెరుస్తుందనే చెప్పాలి. ఇది నిజమైన మెరుపా లేదంటే జస్ట్ అలాగా ఫ్లోలో పోతూ ఉందన్న విషయం ఎవరికీ తెలియదు, ఆమెకు మాత్రమే తెలుసు. బట్ ఏది ఏమైనప్పటికీ వీళ్ళ జంటని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. వీళ్ళ పేరు ఫొటోస్ పెట్టమని చాలామంది అడుగుతుంటారు. అలాగే క్యూట్ జోడీ అని చెప్పి చాలామంది కమెంట్స్ అయితే చేస్తుంటారు. సో నిజంగానే శ్రీముఖి అందరితో బాగానే ఉంటుంది. ఒకరు ఎక్కువ ఒకరి తక్కువ అని కాదు, కానీ ప్రతి ఒక్కరిని ఇష్టపడుతుంటుంది. ప్రతి ఒక్కరిని చూసినప్పుడు వీళ్ళతో క్లోజా అన్నట్టుగా అనిపిస్తుంది, కానీ ఎక్కడ ఉండాలో అలా ఉంటుంది. కానీ బాలు దగ్గరకు వచ్చేసరికి నిజంగానే ఒక ఎఫెక్షన్ అయితే వీళ్ళిద్దరి మధ్య ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. చాలా బాగుంటుంది క్యూట్గా. సో మరీ ఓవర్గా ఉండదు, అలానే తక్కువగా ఉండదు. ఎంత ఉండాలో అంతవరకు చాలా లిమిట్గా చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇల్లు ఇల్లాలు పిల్లలు దగ్గర చాలా ఆ సీరియల్లో చాలామంది జంటలు అయితే ఉన్నారు కదా. ఇక ఫస్ట్ ధీరజ్ అండ్ ప్రేమ ఇద్దరు కలిసి అక్కడ ఒక ట్రీ ఉంటుంది, అది విష్ ట్రీ అనమాట. వీళ్ళు ఏ కోరికలు అయితే కోరి ఆ చెట్టుకు కట్టేస్తారో ఆ విష్ తీరిపోతుంది అన్నట్టుగా ఆ ట్రీని అయితే పెట్టేశారు. ఇక ధీరజ్ అయితే ఇటువంటి గయ్యాలి భార్య కాకుండా నాకు శ్రీముఖి లాంటి అందమైన భార్య వచ్చుంటే బాగుండనే విష్ అయితే రాస్తుంటారు అనమాట. ఇక దాంతో ప్రేమ అయితే ఒక కొట్టి ఇక చెప్తుంది, ఇటువంటి గయ్యాల భార్య శ్రీముఖి లాంటి గయ్యాల భార్య నీకు కానీ వచ్చినుంటే అప్పుడు తెలిసిండేది నా విలువ అని చెప్పేసి సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక నెక్స్ట్ రామరాజు అలాగే మన బుజ్జమ్మ ఇద్దరు ఎంత ముద్దుగా ఉంటారు కదా. మా ఆయన నా మాటే వినాలి, ఇక ఎవరి మాటలు వినకూడదు, నా చుట్టూరే నా కొంగు చుట్టూరే తిరుగుతూ ఉండాలని బుజ్జమ్మ అయితే చెప్పగానే ఇక రామరాజు గారు సరే అని చెప్పేసి ఆమె చుట్టూరేనే తిరుగుతూ ఉంటాడు. అంటే వీళ్ళందరి విషెస్ ఇలాగున్నాయన్నమాట. ఇక మన సాగర్ అండ్ నర్మద వీళ్ళిద్దరైతే మా ఆయనకి ఈ అవినాష్ లాగా కకృతి బుద్ధి లేకుండా చక్కగా గవర్నమెంట్ జాబ్ చేసుకొని అందరి ప్రేమని పొందుకోవాలి అని చెప్పి తనైతే చెప్పగానే, హే మీ గవర్నమెంట్ జాబ్కి నా కకృతి అంటావేంటంటే నీలాగా కకృతి పడకూడదు ముందుగానే, సో తను సాధించేంత వరకు చాలా కామ్గా ఉండాలి అన్నట్టుగా చెప్పేస్తుంది. ఇలా సరదాగా జరిగిపోతూ ఉంటుంది. ఇక వీళ్ళందరికీ అవార్డ్స్ కూడా ఇచ్చేస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అవార్డ్. బాలుకి మీనాకి వచ్చేసి భలే పెళ్ళాం భలే మొగుడు అనే ఒక అవార్డు అయితే ఇచ్చేస్తారు. ఇక దాంతో మీనా అయితే ఆ అవార్డు తీసుకొని నాకు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఈ బాలు ఈ షోకి వచ్చినప్పుడల్లా శ్రీముఖి తీసుకుని వెళ్ళిపోతుంటుంది కదా, అదే నాకు నచ్చదు అని చెప్పేసి ముద్దుగా చెప్తూ ఉంటుంది మీనా అయితే. ఇక నెక్స్ట్ వచ్చేసరికి సాగర్ అండ్ నర్మదాకు వచ్చేసి పెళ్ళాం చాటు మొగుడు అని చెప్పేసి తనకైతే టైటిల్ అయితే ఇచ్చేస్తారు. ఇది నిజమేనా? మీరు కూడా చూసుంటే కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇక సరదాగా మన శ్రీముఖి అయితే ఆ విష్ ట్రీకి ఏం రాసేస్తుందంటే వీళ్ళిద్దరు మీనా అలాగే బాలు ఇద్దరు విడిపోవాలి అని చెప్పి రాసేస్తుంది. అదేంటి అమ్మగారు అలా చేస్తున్నారు అని చెప్పి హరి అడుగుతుంటాడు. అవునరా వాళ్ళిద్దరూ కలిసి ఉండడం నాకు ఇష్టం లేదు అని చెప్పి చెప్పేస్తుంది. ఇక మన బాలు అయితే నేను మా శ్రీముఖి ఇద్దరు కలిసి ఒక షో చేయాలి అని చెప్పి కోరిక అని చెప్పి అంటూ ఉంటే ఇక అవినాష్ వచ్చి మేమంతా చప్పట్లు కొడుతూ ఉండాలా మీ ఇద్దరు షోలు చేసుకుంటుంటే అని చెప్పి సరదాగా సాగిపోతుంది ఈసారి స్టార్ మా పరివారం. ఇక వీళ్ళందరూ సరదా మాటలు సరదా గేమ్స్ ఇక చెప్పనక్కర్లేదు కదా. ఇక బాలు వచ్చాడంటే ఇక ఎంత ఏడిపిస్తారంటే మీనాని కానివ్వండి అలాగే శ్రీముఖిని కూడా అవినాష్ అండ్ హరి కూడా ఎంత ఏడిపిస్తూ ఉంటారో ప్రతి ఒక్క విషయంలో. ఇక హరి అయితే అంటాడు, మీరిద్దరూ చూడముచ్చటైన జంట మీనా బాలు, మీ ఇద్దరు ఎప్పుడు గంపలో ప్రేమ మీది అంటే వీళ్ళకి ఆ టైటిల్స్ ఇచ్చేటప్పుడు వీళ్ళ గురించి కొన్ని చెప్పాలి కదా. వీళ్ళది గంపతో మొదలైన ప్రేమ, వీళ్ళది గంపలో ప్రేమ అని అవినాష్ అయితే చెప్తూ ఉంటాడు. వీళ్ళ ప్రేమకి ఏ యాంకర్ దిష్టి తగలకూడదని హరి చెప్పినప్పుడు అమ్మ బాబోయ్ అని చెప్పేసి శ్రీముఖి పెట్టే ఎక్స్ప్రెషన్స్ మాత్రం చాలా బాగా అనిపిస్తాయి. నిజంగానే వీళ్ళ సరదా మాటలతో ఈ వారం స్టార్ మా పరివారం అయితే చాలా ఫన్ అండ్ మంచి గేమ్స్ చూడముచ్చటగా ఉండబోతుంది. హ్యాపీగా చూసి అందరూ ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.